ఐరన్ ఐరన్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఆఫ్ హీమోగ్లోబిన్. అంటే మనలో రక్తం తయారవ్వాలంటే కంపల్సరీ ఐరన్ అబ్జార్ప్షన్ జరగాలి. సో ఈ ఐరన్ సోర్సెస్ ఏమేమి ఉన్నాయి? ఐరన్ రెండు విధాల సోర్సెస్ నుంచి వస్తుంది. ఒకటి హీమ్ ఐరన్ సోర్సెస్. ఇది నాన్ వెజిటేరియన్స్లో అంటే రెడ్ మీట్ ఈజ్ ద మెయిన్ సోర్స్. అలా కాకుండా స్మాల్ అమౌంట్ ఆఫ్ ఐరన్ ఈజ్ ఆల్సో ప్రజెంట్ ఇన్ చికెన్ అండ్ ఫిష్. అయితే వెజిటేరియన్ సోర్సెస్ ఆఫ్ ఐరన్గా చెప్పుకోదగ్గవి ఏంటి? ఇవి మెయిన్గా జాగరీ, లెంటిల్స్, లెగ్యూమ్స్ ఆఫ్ ఆల్ కైండ్స్, అంటే పప్పులు లాంటి వాటిల్లో ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఐరన్ దొరుకుతుంది. ప్రాబ్లం విత్ నాన్ హీమ్ ఐరన్ ఈజ్ అబ్జార్ప్షన్. అంటే ఈ నాన్ హీమ్ ఐరన్ ఈజీగా అబ్జార్బ్ అవ్వదు. అవి ఎఫెక్టివ్గా అబ్జార్బ్ అవ్వాలంటే వైటమిన్ సి అడిక్వేట్గా ఉండాలి. సో అందుకని ఐరన్ సప్లిమెంట్స్ తీసుకునే వాళ్ళల్లో స్మాల్ అమౌంట్ ఆఫ్ లెమన్ జ్యూస్ కానీ సిట్రస్ జ్యూసెస్ కానీ తీసుకోవటం వల్ల ఐరన్ బెటర్గా అబ్జార్ప్షన్ జరుగుతుంది వెజిటేరియన్స్లో. అయితే డ్రై ఫ్రూట్స్ లేదా పోమోగ్రనేట్ సీడ్స్లో ఐరన్ సోర్సెస్ బాగా ఉంటాయనే ఒక రాంగ్ ఇంప్రెషన్ పబ్లిక్లో ఉంది. డ్రై ఫ్రూట్స్లో స్మాల్ అమౌంట్ ఆఫ్ ఐరన్ పర్టిక్యులర్లీ డేట్స్ అండ్ రైజిన్స్లో ఉంటుంది, కానీ నార్మల్ అదర్ ఆల్మండ్స్ లేదా వాల్నట్స్ లాంటి డ్రై ఫ్రూట్స్లో ఐరన్ కంటెంట్ తక్కువగానే ఉంటుంది. పోమోగ్రనేట్స్లో కూడా తక్కువగానే ఉంటుంది. సో ఐరన్ సోర్సెస్ for vegetarians are predominantly legumes and lentils.